వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఒక్క ఓటమితో ఆశలన్నీ ఆవిరయ్యాయి. అధికారం కోల్పోవడంతో గులాబీ బాస్ భంగపాటు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ జాతీయ రాజకీయాల మొత్తం ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఏపీలో గులాబీ దళం ఇప్పటికే జెండా పీకేసింది. మహారాష్ట్రలో కార్యాలయాలు మూతపడ్డాయి. కర్ణాటకలో అసలు ఊసే లేదు. చాలా ప్రాంతాల్లో దూరాలు మూసుకుపోయాయి. వచ్చే లోక్సభ ఎన్నికలే కేసీఆర్ భవిష్యత్తును నిర్దేశిస్తాయా? రాబోయే ఎన్నికలు కేసీఆర్కి అగ్ని పరీక్షలేనా? కేటీఆర్ సీఎం ఆశలు కలలేనా? రైట్, ఇదే ఇవాటి ది గ్రేట్ డిబేట్. రైట్, మనం చూసిందే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు వచ్చాయి, ఆ పరిణామాలు ఎటువంటి రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత జరిగిన చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. రైట్, ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్కు వరుసన 2014, 2018లో వరుసగా గెలిచినటువంటి కేసీఆర్ థర్డ్ టైం మాత్రం భంగపాటు గురి కావాల్సి తప్పలేదు. కాంగ్రెస్ ముందు నిలబడలేకపోయారు. రైట్, ఈ ఒక్క ఓటమే చాలా సమస్యలకు కారణమైందనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలని, అక్కడ కీలక పాత్ర పోషించాలని, తద్వారా దేశానికి కూడా మంచి చేయాలని చాలా బలమైన ఆకాంక్షను పెట్టుకున్నారు. దాని తగ్గట్టుగానే పర్యటన చేయటం, జాతీయ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కలవటం కానీ, జాతీయ పార్టీ నేతలను కూడా కలిసి కలవటం కానీ, కొన్ని రాష్ట్రాల్లో పొత్తుతో ముందుకెళ్లాలని, కొన్ని రాష్ట్రాల్లో ఓన్గానే పార్టీని బిల్డప్ చేయాలని, ఈ విధంగా చాలా రకాలుగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. కానీ ఓటమి మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రావడంతో మొత్తం కూడా అవన్నీ కూడా గల్లంతయ్యాయి. ఛాన్స్ లేదు. ఇక ముందు భవిష్యత్తు ఏంటి, అసలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చే సీట్లను బట్టి ఆయన భవిష్యత్తు ఉంటుందా, లేదంటే ఇంకేదైనా ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. రైట్, ఇది ఇవాటి గ్రేట్ డిబేట్లో మనం ఇదే చర్చించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామకోటి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కటకం మృత్యుంజయ గారు ఉన్నారు. రైట్, ముందుగా బీఆర్ఎస్ నేత రామకోటి గారు, మీకు మీ పార్టీ అధినేతకి వరుసగా షాకులు తగులుతూ వస్తున్నాయి. లేటెస్ట్గా మాయావతి కూడా ట్వీట్ ద్వారా ఒక షాక్ ఇచ్చింది. రీసెంట్గానే బీఎస్పీతో పొత్తుందని మీ అధినేత చెప్తే, ఆమె తాజాగా మాకు ఏ పార్టీతో పొత్తుండదో, మేము సింగిల్గానే వెళ్తామని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఒక ట్వీట్ చేశారు. ఇది కూడా ఒక షాకే అనుకుంటా మీకు, రామకోటి గారు? షాకులు ఏముండవండి. మా కేసీఆర్ రీసౌండ్ వస్తుంది. మా పార్టీకి షాకులు ఏముండవండి. మా కేసీఆర్ గారు చేసే ప్రతి విధానంలో పార్టీని ఉరుకొలించే ప్రయత్నంలో అవతల పార్టీలకి షాకులు ఉంటాయి తప్ప మాకేం షాకులు లేవు. ఎందుకంటే ఇప్పుడు మాయావతి గారు సింగిల్ గా పోటీ చేస్తామన్న వాళ్ళ పార్టీ విధి విధానాలు ఉండొచ్చు. ఎందుకంటే మొన్న కూడా కిరణ్ కుమార్ గారు కలిసినప్పుడు కూడా మా సార్ చెప్పింది, ఏం చెప్పారంటే ఇంతవరకు మేము మాట్లాడలేదు, మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్తామన్నారు. కానీ పొత్తులు కలిస్తే బాగుండని ఆలోచన ఉండే వారు. ఇప్పుడు పార్టీ అధిష్టానము, ఇప్పుడు మాయావతి గారు, ప్రవీణ్ కుమార్ గారు ఏం డిస్కషన్ చేస్తున్నారో తెలియదు, ఇంకోటి వాళ్ళ మైండ్ లో ఏమున్నా తెలియదు. కాబట్టి అయినా కూడా మేము స్టార్టింగ్ నుంచి స్టాండ్ మీద లేము, మనం ఇప్పటికెళ్ళి స్టాండ్ మీద కూడా ఇప్పటికి కలిసి కూడా లేము. కాకపోతే ఏంటంటే పొత్తు విధానం వల్ల కూడా ప్రవీణ్ కుమార్ గారు కూడా తీసుకున్న డెసిషన్, కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ కాంగ్రెస్ బీజేపీ మీద పోరాటం కాబట్టి వాళ్ళ వాదాలు ఒక బలమైనవి కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని కలుద్దాం అనుకున్నారు. వాళ్ళ అధిష్టానం ఏం చెప్పిందో తెలియదు. కాబట్టి అయినా కూడా మేము బీఎస్పీ ఉన్నా లేకున్నా కూడా ఎలక్షన్ గతంలో కంటే ఇంకొక 2 సీట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ సీట్లలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించి బాధపడుతున్నారు. ప్రతి పల్లెకు పోయినా, ప్రతి వాడకు పోయినా, ఎక్కడ పోయినా కూడా అరే కేసీఆర్ ఉంటే బాగుండనే ఆలోచనతోటి ఉన్నారు. కాబట్టి మేము రేపు మంచి మెజార్టీ తోటి బీఎస్పీ తోటి పొత్తు లేదని మీరే చెప్పారు కదా. ఇప్పుడు మాయావతి గారు చెప్పారని చెప్పారు ఆల్రెడీ. మాయావతి గారు వాళ్ళు ఇప్పుడు పార్టీ అధినేత చెప్పిన తర్వాత ఇక పొత్తులు ఉంటాయా ఉండయా అని చెప్పేసి అది భంగపాటే కదా. షాక్ ఎందుకు కాదంటున్నారు మీరు? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, ఒక పార్టీకి పొత్తు పెట్టుకున్నారండి. పొత్తు పెట్టినప్పుడు దాన్ని కలిసి ప్రయాణిద్దామని అనుకుంటారు కదా. ఒక్కసారికి ఇటువంటి ప్రకటన రావడం అది షాకే కదా. షాక్ కాదంటున్నారండి మరి? పొత్తు కూడా లేదు, కలిసి పనిచేద్దామని ఆలోచన. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు కాబట్టి, అది జాతీయ పార్టీ కాబట్టి విధి విధానాలు మాట్లాడుకొని మళ్ళీ చెప్తామని చెప్పేసి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారండి. కలిసినాడు కూడా చెప్తున్నారు, మీ అధినేతతో మాట్లాడలేదు, మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకా ఏదైనా పార్టీలతో పొత్తులు ఉంటాయన్నా కూడా దానికి చూద్దాం, ఇంకా ప్లాన్ చేయడానికి చాలా టైం ఉంది అని చెప్పేసి కూడా అన్నారు. కానీ పొత్తులు కూడా ఖరారు కాలే. కాకపోతే ఏంటంటే పొత్తులు కలిస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గారు, మా జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడిన తర్వాత కూడా అది మాయావతి గారితో మాట్లాడదని చెప్పింది. కానీ అయినా ఇంకోటి ఈ రోజు మన దాకా పొత్తులు ఉంటారని చెప్పి వీళ్ళు పొత్తులు అయినట్టు మాత్రాన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఎస్పీ తిట్టేదేం లేదు.
ఎందుకంటే విధి విధానాలు ఏ ఎలక్షన్ లో అయినా ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు టీడీపీ కలుస్తుంది అని అనుకోలే, ఆంధ్రాలో చూస్తే టీడీపీ కూడా కలిసింది, వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళు ఇచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ అధిష్టానం తోటి సెట్ అయింది కాబట్టి బీజేపీతో పొత్తులు వెళ్ళిపోయింది, 3 పార్టీలు కలిసి పొత్తులు అక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఎవరితో ఎవరు కలుస్తారని కూడా ఇంకా చెప్పలేమండి. ఇప్పుడు మాయావతి గారు చెప్పారని అన్నారు, ఓకే, అలా డెసిషన్ కూడా మేము తీసుకుంటాం, ఓకే, ఏం కాదు. అయినా కూడా అయితే స్టార్టింగ్ రామ్కోటి గారు ఏదైతే మీ పార్టీ అధినేత ఆశించారో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి దేశాన్ని మార్పులు తీసుకొస్తాను, తెలంగాణ మరింత అభివృద్ధి చేస్తారని ఏదైతే ఓ లక్ష్యంగా పెట్టున్నారో అది ఈ ఓటమితో పడిపోయినట్టు మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉందా అసలు? అట్లెట్లుంటదండి. ఇప్పుడు జాతీయ పార్టీలు కర్ణాటకలో వెళ్ళింది వాస్తవమే, ఎక్కడెక్కడ వెళ్ళిందైనా వాస్తవమే, మహారాష్ట్రలో తిరిగిన, ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ ఆఫీసులు పెట్టారు, ఓకే, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిక్లేర్ చేశారు. కానీ ఒక ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రాన దేశ రాజకీయాల్లో మా పాత్ర ఉండదని చెప్పేసి ఎట్లా అనుకుంటారండి? వేరే డిసైడ్ చేస్తే ఎట్లా? వారు డిసైడ్ చేసేది ఏం లేదు. ఎందుకంటే 100% కేసీఆర్ గారు సమాచారాలు ఎలా ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ప్లాన్ చేసినట్టు అవతల పార్టీలకు షాకులు ఉంటాయి తప్ప మాకు షాకులు ఉండేది అయితే ఏం లేదు. 100% ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారికి ఆదరణ ఉన్నది. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల అంటే బీఆర్ఎస్ పార్టీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్ల, ప్రభుత్వం రాకపోవడం వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ గారితో మాట్లాడుతూనే ఉన్నారు. అయినా కూడా మేము తగ్గేదేం లేదు. మాకు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించామని 39 సీట్లు ఇచ్చారు. అయినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సమయం దొరికితే మాత్రం బజార్లో నిలబెడతాం. వాళ్ళు చేసే తప్పులు జనాలలో ఆల్రెడీ జనాలలో కూడా ప్రజాదరణ కోల్పోయి రేపు 17వ తారీఖు 100 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమలు గ్యారెంటీల మీద 100 రోజులు అవుతుంది. 17వ తారీఖు 100 రోజుల తర్వాత మా కార్యాచరణ మా అధినేత కేసీఆర్ గారు కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మా మాజీ ఆర్థిక మంత్రివర్య హరీష్ రావు గారు కృతం కార్యాచరణ చేస్తారు. అయినా మేము వదిలిపెట్టేది ఏం లేదు. మాకు జనాలలో కూడా ఆకర్షణ మంచిగానే వచ్చేసి కేసీఆర్ గారు తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళకి గ్యారెంటీలు నిలబెట్టుకునే ఆలోచన లేదు. ఎందుకంటే దానికి అప్పుడు నోటికి వచ్చిన మాట వాగిరు. ఇంతవరకు ఎక్కడదండి 2500 రూపాయలు అకౌంట్ లో పడతాయన్నారు, అది కూడా వాళ్ళలేదు. గ్యాస్ సబ్సిడీ కొన్ని చోట్ల స్టార్టే కాలేదు. రైతులకు రుణమాఫీ స్టార్ట్ కాలేదు. మన ధరణి యాప్ కాలేదు. కాబట్టి నేను ఏమంటున్నంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, మీరు లోన్లు తెచ్చుకోండి, 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, ఇంతవరకు లేదు, ఇంట్రెస్ట్ కూడా కట్టలేక రైతులకు ఇబ్బంది జరుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు కోరుతున్న పరిస్థితి వచ్చింది. ఈసారి గతంలో మాకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైతే సీట్లు వచ్చినా దాని మీద పెంచే వస్తాయి తప్ప తగ్గే సమస్య లేదు. ఏ పార్టీతో పొత్తులు ఉన్నా, పొత్తులు లేకపోయినా కూడా, సింగిల్ గా వారైనా కూడా కేసీఆర్ రామకోటి గారు కాబోతున్నారు. మీ పార్టీ మళ్ళీ కోలుకుంటుందా అని ఎందుకు అడిగానంటే, బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ కూటమితో వెళ్దాం అనుకున్నారు, అక్కడ అది ఫెయిల్ అయింది, ఇక్కడ ఇది ఫెయిల్ అయింది. ఏపీలో ఉన్న 2 నేతలు కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఇక మహారాష్ట్రలో ఓన్గా బిల్డప్ చేద్దామని చెప్పారు అనుకున్నారు, కానీ అది కూడా జరిగే పరిస్థితి లేదు. అందుకనే అన్నాను, అది నిజమా కాదా? ఇవన్నీ జరిగి నిజమే కదా? నిజమే అండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజకీయంలో అవకతవకలు అనేది కామన్ అండి. ఇప్పుడు గతంలో అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, దాదాపు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ. గతంలో కూడా చూసిరా మీరు, ఎన్ని సీట్లు వచ్చినా మీరు గమనించారు. 2014 ఎన్ని సీట్లు వచ్చినా గమనించారు, 2018 19 ఎన్ని సీట్లు వచ్చినా గమనించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆగకుండా ఉండలేదు కదా. వాళ్ళు ఆయన పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారు తిరుగుతూనే ఉన్నారు, ముఖాల యాత్ర పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్రాలలో పార్టీ ఆఫీసులు కూడా మూతపడ్డాయి. అట్లా కాదు కదా, చాలా పార్టీల ఆఫీసులు మూతపడ్డాయి. మంచి నాయకులు చాలా మంది, కమల్నాథ్ గారు కూడా మన స్టేట్మెంట్ చూసారు. చాలా మంది, గులాం నబీ ఆజాద్ ఉన్నాడా, సచిన్ పైలట్ ఉన్నాడా, చాలా మంది అండి. చాలా రాష్ట్రాలలో కూడా పార్టీ ఊడ్చుకుపోయింది. వాళ్ళకి అక్కడ అభ్యర్థులు దొరకని పరిస్థితులలో కూడా పార్టీని ఏదో విధంగా స్టాండ్ మీద చేసుకుందామని ప్రయత్నం చేసుకుంటారు. ఇంకొకటి, మేము ఫస్ట్ టైం అండి, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి, ఫస్ట్ టైం మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాకు జనాల ఆధారం ఉంటుంది అనుకుంటున్నాం. వేరే రాష్ట్రాల్లో కూడా ఏంటంటే కేసీఆర్ గారు సమాలోచన చాలా టైం ఎలక్షన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు మంచి సీట్లు వస్తాయి. 100% ప్రజలలో ఆదరణ వచ్చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది జనాలకు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎక్కడ ఇచ్చింది, తీసుకురాలేదు. కనీసం కాంగ్రెస్ గా ఉన్నటువంటి 2-3 ఎంపీలు కూడా ఏ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కొట్టాలి. కోటేశ్వర గారు, కేసీఆర్ గారు కోటేశ్వర గారు
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పండి. చూశారు, 2014 రిజల్ట్ చూశారు, 2018 రిజల్ట్ చూశారు, ఆ తర్వాత 2023 కూడా రిజల్ట్ కూడా చూశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడున్న పరిస్థితులు, నెలకొన్న రాజకీయ స్థితులను బట్టి కేసీఆర్ ఏదైతే బలంగా కోరుకున్నారో నేషనల్ పాలిటిక్స్లో రాణిస్తాను అని, అది జరిగే పరిస్థితి ఉందా? మీ అంచనా ఏంటి, మీ వ్యూ ఏంటి? ఇప్పుడు మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో అధికారానికి వచ్చినా లేదా ఏ రాష్ట్రంలో ఏర్పడినప్పటికీ అవి ఎక్కడ ఇంతవరకు జాతీయ పార్టీలుగా మారి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఉదాహరణలు లేవు. కానీ కేసీఆర్ గారు నేను ఆ చరిత్రను మార్చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆయన కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలోనే టిఆర్ఎస్ బిఆర్ఎస్ దీనికి సంబంధించినటువంటి అసలు పోటీ చేసేటువంటి అభ్యర్థుల కోసమే వెతుకుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. పార్టీ ఉంటుందా అంటే ఉంటుంది, పార్టీ లేకుండా ఏముండదు. దానికి సంపాదించుకున్నటువంటి భవనాలు ఉన్నాయి, లేదా కొంతమంది కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకున్నామని చూసేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి పార్టీలోనూ వస్తూ ఉంటారు. అవకాశాలు రానటువంటి వాళ్ళు, ప్రయోగించి చూసుకుందాం అనేటువంటి వాళ్ళు, నియో రిచ్ ముఖ్యంగా ఒక పార్టీలో ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని చూపించి మరొక పార్టీలో చేరడానికి అవకాశాలు తీసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ దుస్థితిని చూస్తే అది అధికారంలో ఉండగానే కర్ణాటకలో ఏమి చేయలేకపోయింది అనేటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. అందువలన అధికారం పోయిన తర్వాత కేసీఆర్ చుట్టూత ఇక్కడ ఆయనతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఒక్కొక్కళ్ళు దూరం అవుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరో వచ్చి కేసీఆర్ చూసి ఆయన నాయకత్వాన్ని మోయడానికి సిద్ధపడతారనుకుంటే అది పగటి కల తప్ప మరొకటి కాదు. వాస్తవానికి అది జరిగేటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఎట్లా నిలబెట్టుకోవడం అనేటువంటిది బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. రేపు లోక్సభ ఎన్నికలు లేదా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఇప్పుడున్నటువంటి 38 మంది సభ్యుల్లో ఆ 8 మంది అయినా మిగులుతారా లేదా ఇంకా తగ్గిపోతారా అనేటువంటిది ఆ పార్టీ ముందున్నటువంటి ప్రధానమైన సవాలు అనేది నా అభిప్రాయం. కానీ కోటేశ్వర గారు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలని అందులో భాగంగా ఆయన కొన్ని పర్యటనలు కూడా చేశారు. చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా వెళ్ళి మాట్లాడడం కానీ లేదంటేనేమో ఆ పార్టీ నేతలతో భేటీ చర్చించడం కానీ జరిగింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేదంటే ప్రజానాడిని అంచనా వేయలేకపోయారంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా తుపాకి రాముడు అనేటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించారు మిగతా వాళ్ళ గురించి. అదేవిధంగా కేసీఆర్ నేను జాతీయ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతానని చెప్పేసి తుపాకి రాముడు మాట్లాడారు తప్ప మరొకటి కాదు వాస్తవం. అందువలన అది చివరికి ఏ విధంగా పరిణమిస్తుంది అనేటువంటిది ముందు ఆయన చూసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీకే రానటువంటి పెద్ద మనిషి మీద ఇతర పార్టీలు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాయి, ఏమి చూసి ఆయన వెంట నడుస్తాయి అనేటువంటి సమస్య. ఎందుకంటే తెలుగుదేశం కానీ డిఎంకే కానీ కొన్ని సందర్భాల్లో అధికారాన్ని కోల్పోయినా మళ్ళా అధికారానికి వచ్చినటువంటి పార్టీలు రెండు రాష్ట్రాల్లో. అటువంటి పార్టీ మిగతా ఇరుగు పొరుగు రాష్ట్రాలకి విస్తరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి పార్టీ, వరుసన అధికారానికి వస్తా ఉంది. మరి ఇతర రాష్ట్రాలకి అది విస్తరించేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి పరిమితుల్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి. లేకపోయేట్లయితే వాళ్ళు చెప్పేటువంటి మాటలు తుపాకీ రాముడు మాటలు లాగానే ఉంటాయి. కేసీఆర్ గారి పరిస్థితి అట్లాగే ఉందనేది నా అభిప్రాయం. రైట్. కాంగ్రెస్ నేత కటకం మృత్యుంజయం గారు, మీకేమనిపిస్తుంది? మీ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ శక్తి అవుతాడని మీరు భావించారా? అలాంటి వ్యక్తి డ్రాప్ అవటాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే వచ్చిన ఫలితం వల్ల డ్రాప్ అవటాన్ని. మాకు ఆల్టర్నేటివ్ అనేది మేము ఇంకో ఆయనను మరొక ఆయనను ఆల్టర్నేటివ్ అని మేము లేకపోతే జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీతో పోటీ పడుతున్నాం తప్ప ఈ పార్టీ నిజంగా ప్రజలలో ఉంటుందని చెప్పి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఎవరికి లేదు. మాకు కూడా మొదటి నుంచి లేదు. చాలా రోజుల కిందనే ప్రజల లోపల ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో రెండు అంశాలండి. కోటేశ్వరరావు గారు చాలా బాగా చెప్పినారు.
అయితే ఇప్పుడు రెండు అంశాలు, ఒకటి భవిష్యత్తు కార్యాచరణ కేసీఆర్ ఏంది అనేది ఒక ఆలోచన, తర్వాత రెండోది గతంలో ఏం జరిగింది అనేటువంటిది రెండో ఆలోచన. ఇప్పుడు గతాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తికి భవిష్యత్తు ఉండదు అనేది నా ఆలోచన. నేనేమంటున్నా అంటే గతం లోపల జరిగిన చరిత్ర అంటే రేపు భవిష్యత్తు లోపల ఒక రాష్ట్ర రాజకీయాల నుంచి పోయి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వ్యక్తి యొక్క కార్యక్రమం, కార్యాచరణ మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేయాలి. మొదలు తన ఇంటిని దిద్దుకొని బయటకు పోవాలి. ఇక్కడ 90 అవినీతి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపాయికారితనం, తర్వాత లిక్కర్ స్కామ్ల బిడ్డ, వందల వేల కోట్ల కుంభకోణాలలో కొడుకు, ప్రాజెక్టులలో మొత్తం బంధువర్గము, తర్వాత ఇంతమంది మొత్తం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క పంచన చేరి ఈ పూటకు అరెస్ట్ చేయకుండా అడుక్కునేటువంటి మనిషి రాష్ట్ర రాజకీయాలు కాదు కదా, అసలు మొత్తం ఒక జిల్లా రాజకీయాలను కూడా ఇవాళ శాసించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ నాయకత్వం లేదు. ఎందుకంటే ప్రజలకు విశ్వాసం లేదు. ఒక దశలో విశ్వాసం లేదు. మృత్యుంజయ్ గారు, ఒక దశలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తగ్గుకుంటూ చాలా మీ సంఖ్య చాలా పడిపోయింది. ఒక దశలో మిమ్మల్ని డామినేట్ చేసేలాగా ఆయన పర్యటనలు కానీ, కొంతమందితో మాట్లాడడం కానీ, జాతీయ నేతలను కలవటం కానీ, ప్రాంతీయ పార్టీతో కలవటం కానీ చేశారు, అవునా కాదా? డబ్బుతోని అధికార మదం. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, మేము కూడా అనేక రాష్ట్ర కారే రాజులు కలగరే రాజ్యములు గర్వోన్నతిని పొందరే అని ఒక పద్యం ఉన్నది. వారేరి సిరి మూటను కట్టుకొని జాలరే అని. ఇవాళ కేసీఆర్ అనేట ఆయన ఒక తెలంగాణ అనేటువంటి ఒక వాదము, ఒక నినాదం పేరు మీద ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఈ ప్రజల తల లోపల నాలుకలాగా ఉండి పనిచేయవలసినటువంటి వ్యక్తి, డబ్బు వెనుక ప్రయాణం చేసి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, బిడ్డలు, అల్లుడు, తర్వాత మొత్తం పరివారము, ఒక సమాజం అంతా, సమాజాన్ని మొత్తం నికృష్టమైనటువంటి పరిస్థితి లోపల ఇవాళ రాష్ట్రాన్ని అమ్ముకునేటందుకు కూడా సిద్ధమైనటువంటి వ్యక్తులకు వీళ్ళు అసలు ప్రజల లోపల వీళ్ళకు మళ్ళీ ఎట్టబోతారు, ఏ నియోజకవర్గంలో కూడా ఇవాళ అడగడానికి ఓట్లు అడిగే శక్తి ఉన్నది. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు మా మిత్రుడు పాపం యువకులు వాళ్ళందరికీ ఏం తెలుసు, మేము 76 నుంచి కేసీఆర్ అనేటువంటి వ్యక్తిత్వాన్ని గురించి, మంచి చెడ్డలను గురించి కలిసి పనిచేసినటువంటి వ్యక్తులుగా, చూసినటువంటి వ్యక్తులుగా తెలుసు. ఇవాళ కాళ్ళు కడపలు దాటాయి కానీ ఏదో అన్నట్టు కోటలు దాటితే మాటలు కోటలు దాటుతాయి అని అన్నట్టు ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక కోటేశ్వరరావు గారు ఇంతకుముందు ఒక మాట చెప్పిండ్రు, జాతీయ స్థాయి లోపల ఒక రికార్డే ఉన్నది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు పోయి జాతీయ స్థాయి లోపల రాజకీయాలను నడిపినటువంటి చరిత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేదని. దాని కాదని ఇవాళ నేను భారతీయ జనతా పార్టీనికి ఇవాళ కేంద్రంలో ఉంటే ఆయన తిట్టి మోడీ అని, లేకపోతే మోడీ గాడని, ఇంకోటి వీడని, అమిత్ షా అని, వీడని వాడని అనేకమైనటువంటి తిట్టినటువంటి వ్యక్తులు ఇవాళ పోయి మళ్ళీ కార్యక్రమం ఇవాళ కాళ్ళు పట్టుకొని బతుకులాడుకొని అరెస్టులు కాకుండా చేసుకోవాల్సినటువంటి, ఇన్వెస్టిగేషన్లు కాకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిండి అనేటువంటి విషయం ప్రజలకు తెలియదా? లిక్కర్ స్కామ్ లోపల బిడ్డ కూతురు ఇన్వాల్వ్ అయింది అనేటువంటి విషయం తెలియదా? కాళేశ్వరం కుంభకోణం విషయం లోపల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది, లక్షల కోట్లు అని, 1000 కోట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలియదా? ఇవాళ 3-4 రాష్ట్రాలకు సంబంధించి అయితే ప్రచ్ఛన్నంగా ఆయన ఈ రాష్ట్రంతో సంబంధాలు ఉన్నటువంటి రాష్ట్రాలకైతే తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది, పక్క రాష్ట్రాలలో తెలుసు ఏం జరిగింది అనేది, ఎవరికి మేలైంది, ఎవరికి ఉపకారమైంది, ఎవడేళ్తున్నారా తెలంగాణ, ఎవరి పాలైందిరా తెలంగాణ అనేటువంటి కళాకారులు వాడినటువంటి పాట అసలు ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరి కొరకు తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు. అయ్యా చెప్పండి. చిన్న బ్రేక్ మాత్రమే అని అంటున్నారు, వచ్చిన ఫలితాలు కొంత నిరుత్సాహానికి గురి చేసిన చిన్న బ్రేక్ మాత్రం, మళ్ళీ రీబౌన్స్ అవుతాం, బ్యాక్ బౌన్స్ అవుతాం అని చాలా బలంగా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ మాత్రం విశ్వాసం ఉండకపోతే అసలు ఆ పార్టీలా కేసీఆర్, ఆయన అల్లుడు, ఆయన కొడుకు తప్ప ఎవడు ఉండడు. మీకు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఇలా భవిష్యత్తు లోపల ఏం జరగబోతుందో. ఇప్పుడు ఉన్నటువంటి స్కాముల నుంచి బయటపడి వాళ్ళ రూపాయలు ముళ్ళగట్టుకొని విదేశాలకు పోగలిగేటువంటి అవకాశం ఇస్తే ఈ పార్టీ ఉండదు. ఇప్పుడు మాట్లాడిన ఆయన ఉండడు, ఇంకొక ఆయన ఉండడు, ఆ హరీష్ రావు, కేటీఆర్ బిడ్డనో వాళ్ళో వీళ్ళో కుటుంబం క్షేమంగా బట్టగట్టి బయటపడితే చాలు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప ఈ పార్టీ ఎవరికి కావాలండి? పార్టీని ఎప్పుడో చంపేసి బొందబెట్టిండు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని చూస్తేనే ఇవాళ ఆయన గొంగడి పురుగును ముద్దించుకున్న, నేను ఒకప్పుడు తెలంగాణ కొరకు గొంగడి పురుగును కూడా ముద్దించుకుంటాను. మృత్యుంజయ గారు, అదే నిజమైతే 2 సార్లు వెంటనే అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదు కదా, మీరు చెప్పింది నిజమైతే. ఆయన అంతగా వ్యతిరేకిస్తున్నారు అని అంటే అదే నిజమే, వ్యతిరేకించి నిజమే అయితే 2 సార్లు వర్షం రారు కదా ఆయన అధికారంలోకి. మొదటి ఎజెండా ఒక్కటే, ఒక తెలంగాణ.
ఆయన చెప్పింది దళిత ముఖ్యమంత్రిని చేస్తాని, తర్వాత ఇంకేదో చేస్తానడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిండు, ఆ, తర్వాత ఇవాళ దళిత బంధు ఇస్తా అని చెప్పిండు, హౌసింగ్ ఇస్తానడు, తర్వాత మన ఇంకేం చెప్పిండు, ఇప్పుడు నేను చెప్తా, డబుల్ బెడ్ రూమ్లు ఇస్తానడు, 3 acres భూమి దళితులకు ఇస్తానడు, తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, టిఆర్ఎస్, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చెప్పిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం అన్న కార్యరూపం దాల్చిందా? ఇవాళ మొదటి ఎన్నికలలో ఆయన చెప్పినటువంటి మాటలలో దళిత బంధు నుంచి మొదలైంది మోసం. అసలు దళితులు కొంచెం కూడా ఆలోచన చేసినట్టయితే, ఎవడు ఈ తెలంగాణకు రేపు కాబోయే ముఖ్యమంత్రి తెలుసా మీకు అని ఒక పెద్ద దళిత సభల, నేను కాదు ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు తొలి ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి మనిషి నాలికన తాటి మట్టన అని చెప్పి ఇవాళ ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి లోపల అక్కడి నుంచి మొదలైంది ఈ దళిత ఇవాళ ఈ తెలంగాణ ద్రోహం. ఆనాటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ మొదటి ఎలక్షన్లో ఏదో ఆయన చెప్పిండు పాపం, తెలంగాణ ఎజెండా తప్ప ఇంకేం లేదండి. मैं मेरा बीवी मेरे कोई नहीं है, मेरा बेटी अमेरिका में है, मेरा दामाद अमेरिका में है, मेरा सन अमेरिका में है, मेरा కోడలు అమెరికా में है, मेरा बीवी మాకేం కావాలి గడ్డివామి మీద కుక్కోలు ఉంటా అని చెప్పిండు. మరి ఇవాళ గడ్డివామి మీద కుక్కోలునే ఉన్నాడా, దొంగ కుక్క అయిందా? ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ ఆరోపణలు. మేరా బీవీ మై హూ అని అన్నాడు, బిడ్డ వచ్చే, అల్లుడు వచ్చే, కోడలు వచ్చే, కొడుకు వచ్చే, అందరూ వచ్చి మొత్తం చుట్టాలు వచ్చి, లేచినోడల్లా పన్నోడల్లా అందరూ వచ్చి మొత్తం విదేశాలలో ఉన్న సమాజం బంధుజాలం మొత్తం దిగే ఇవాళ ఒక చిన్న ఈ రెవెన్యూ యాక్ట్ ను మార్చి ఇవాళ దాన్ని వాళ్ళ మొత్తం హైదరాబాద్ చుట్టూరుగా ఇవాళ దాదాపు 90,000 నుంచి 1,00,000 ఎకరాల మాఫియా జరిగిందని చెప్పి ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. మల్లారెడ్డి అటువంటి వాడు తొలగొట్టి రారా రేవంత్ గీవంత్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి మల్లారెడ్డి ఇవాళ అక్కడికి పోయి నరేందర్ రెడ్డి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ఏం మిగిలింది ఈ పార్టీలో నేను అడుగుతా ఉన్నా మీకు? పైసలు తిన్నోడు ఆ స్కామ్ల నుంచి కుంభకోణం నుంచి బయటపడడానికి చేసుకునేటువంటి ప్రయత్నాలు తప్ప పార్టీ ఇంకా ముందర పోయేటువంటి కార్యక్రమం కానీ పార్టీ ముందర పనిచేసేటువంటి కార్యక్రమం కానీ లేదని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. సీనియర్ రాజకీయ నాయకుడిగా నేను దాదాపు 76-77 సంవత్సరం నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఒక జిల్లాకు 15 సంవత్సరాలు రాష్ట్ర పార్టీ ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన నేను. కానీ ఇవాళ చెప్తా ఉన్నా ఏం లేదు, ఎన్టీఆర్ లాగా బౌన్స్ బ్యాక్ అవుతారు. 89 ఆయన ఓడిపోయారు, మళ్ళీ 94 వచ్చేసారు కదా, అలా వస్తారు ఆయన కూడా వస్తాడేమో. అట్లా ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత ఒక జయలలితకు మాత్రం సాధ్యమైన విషయాలు ఇవి, ఒక ఎంజీఆర్ గారికి సాధ్యమైన విషయాలు ఇద్దరు ముగ్గురు తప్ప రాజకీయాలలో సినిమా వాళ్ళు ఎవరు కూడా, సినిమా వాళ్ళే ముందరికి రాలే. ఇవాళ అక్కడ ఆంధ్రాలో పాపం ఆయన కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అతని పేరు సినిమా యాక్టర్, నేను సినిమాలు చూడ, వాళ్ళందరూ ఇబ్బంది పడతాను. ఎన్టీ రామారావుకు ఇక్కడికి ఏమన్నా పోలికనా అండి? ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించిండ్రు. ఎన్టీ రామారావు గారిని ఆయన రాముడో భీముడో అని చెప్పి ఆనాడు ఆదరించిండ్రు, గెలిపించిండ్రు. సరే రెండోసారి ఎలక్షన్లలో కూడా ఆయన మీద విశ్వాసం ఉన్నది ప్రజలకు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు తెలంగాణకు కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర విభజన విషయం లోపల కానీ లేకుంటే ఉమ్మడి రాష్ట్ర విషయం లోపల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినటువంటి సంఘటన లేదండి. ఇప్పటికి కూడా మేము ఎన్టీ రామారావు విషయం లోపల ఆయన నిస్వార్థమైనటువంటి సేవ చేసిండు, నిస్వార్థమైనటువంటి పనే చేసిండు తప్ప పొరపాట్లు ఏమైనా జరిగినాయేమో కానీ నేను కూడా రాష్ట్ర రాజకీయాల లోపల కాదు జాతీయ స్థాయి రాజకీయాలు ఉంటాను కూడా ఆయన కూడా మాట్లాడిండు, ఆయన కూడా కాలేకపోయిండు. ఇవాళ ఈయనెక్కడండి నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఎన్టీ రామారావు ఎక్కడ, కేసీఆర్ కంపారిజన్ చేయట్లేదు. వచ్చే అవకాశం ఉందేమో, ఎవరైనా ఒకసారి ఓడిపోయినంత మాత్రం వల్ల రారని కాదు కదా, వచ్చే అవకాశం ఉంటుందని అన్నాను. రైట్, అది ఇదే అంశం కొనసాగిద్దాం. ఒక విషయం అంటే హార్స్ గుర్రం ఎగరనవచ్చు అనేది ఒక సామెత ఉన్నది. హార్స్ మే ఫ్లై ఆల్సో, అంటే ఇట్ మే హ్యాపెన్స్, ఎనీథింగ్ మే హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదన్నా జరగవచ్చు. గుర్రం ఎగరనవచ్చు అన్నట్టు కేసీఆర్ ఇక మళ్ళా అధికారానికి రావడం గుర్రం ఎగరడం ఒకటే. రైట్ 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 కేసీఆర్ భవిష్యత్ రాజకీయం, ఆయన జాతీయ రాజకీయాలపై ఇంపాక్ట్ చేస్తా అని, అంటే ప్రభావం చూపిస్తా అని చెప్పిన గత వ్యాఖ్యలు ఆయన లక్ష్యాలకి విరుద్ధంగా ఏదైతే అనుకున్నా అది కాకుండా 2023 ఎన్నికల ఫలితాలు రావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయనకి వ్యతిరేకంగా ప్రతికూలంగా రావడం వల్ల ఇప్పుడు డైలమాలో పడింది ఆయన పరిస్థితి. రైట్, రామకోటి గారు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీ కనీసం మెజారిటీ సీట్లు రాకపోతే నిజంగా మీ అధినేత అనుకున్న లక్ష్యం నెరవేరదాము షూర్గా. రామకోటి గారు ఎట్లా అనుకుంటారండి? ఇప్పుడు గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో ఒక 10 సీట్ల వరకు ఉండే, వాళ్ళ 3 సీట్లు గెలిచారు. మేము 38 మంది ఉన్నాం. అంటే ఆ క్యాలిక్యులేషన్ వేసుకున్నా కూడా మాకు 10 సీట్లు వస్తాయి. అంటే మీరు అనుకున్న సమాధానం బట్టి. ఇంకొకటి, పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం
లేనంత మాత్రాన పార్టీ కొలాప్స్ అవుతుందని మీరు కూడా గెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మన ఎలక్షన్ అయ్యే టైంకు దాదాపు నాకు తెలిసి 6 or 7 మెంబర్స్ ఈరోజు గవర్నమెంట్ లోకి రాలేదా? అట్లా ఉండదండి. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ప్రజలు ఎవరి వైపు అని చూడాలి. ఇప్పుడు ఆ రోజు సరే మీరు చేసిన తప్పిదాలు, మా నాయకులు చేసిన తప్పిదాల వల్లనో, సరే కార్యకర్తల కమ్యూనికేషన్ వల్లనో, ఏదో మొత్తం మీద అయితే మేము పెట్టినటువంటి కొన్ని పథకాల వల్లనో కమ్యూనికేషన్ జనాలతో సరిగా లేక మా హరీష్ రావు గారు చెప్పిన ఈ మాటలు మీ కొన్ని అధినేత పథకాలతో రామకోటి గారు, సరిగా లేక మీ 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 బాస్ టార్గెట్ చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్తున్నాను నేను. అలా ఉంటేనే నమ్మగలుగుతారు కదా అనేది నా ఒపీనియన్. 100% 1000% ఇప్పుడు ప్రజలలో నమ్మకం ఉన్నది కాబట్టి మా బాస్ టార్గెట్ కూడా చాలా టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి మా బాస్ టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా జనాలు రెడీగా ఉన్నారు. కేసీఆర్ గారిని లేటు 100% తెలంగాణ రాష్ట్రంలో తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీని కూడా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ 3 నెలల ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి హామీలు నెరవేరే ప్రసక్తి లేదండి. ఇప్పుడు మన అన్న చెప్పినట్టు, మృతుజాన్న చెప్పినట్టు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి చేయలేకపోయిందని చెప్పారు కదా. వీళ్ళు ఎలక్షన్ల కంటే ముందు మన 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క మతానికి అన్ని తగ్గట్టు ఇచ్చారు. ఇంతవరకు 2 గ్యారెంటీలు మాత్రమే స్టార్ట్ అయినాయండి. నాలుగు కదా, చిన్న గ్యారెంటీలు స్టార్ట్ అయినాయి. నాలుగు కదండి, లేదండి 4 గ్యారెంటీలు కదా స్టార్ట్ అయింది. 4 అయినాయి కానీ గ్యారెంటీలు ఇప్పుడు ఒకటి ఆరోగ్యశ్రీ చేసిరు అనుకుంటా వీళ్ళు, తర్వాత ఇది గ్యాస్ చేసిరు, విద్యుత్ పవర్ చేస్తున్నట్టుంది. కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంటింగ్ సరిగా కావట్లేవండి. కాకపోతే మృతుజాన కనుక్కోమని చెప్పండి, కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ గ్యారంటీలతోటి మెయిన్ ఏమైతుంది అని పక్కన పెడితే 2 నిమిషాల మనం ఇప్పుడు ఈ బస్సు అనేది ఫ్రీ అని పెట్టారు మహిళలకు. ఈ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల కూడా ఎంత నష్టం జరుగుతుంది, బస్సులలో ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించారు. రెండోది ఏంటంటే ఈ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ అని పెట్టిరు. గ్యాస్ సబ్సిడీ అని పెడితే 990 రూపాయలు తీసుకొని మన అకౌంట్ లో కొడతా అని చెప్తున్నారు. గతంలో కూడా బీజేపీ గవర్నమెంట్ లో కూడా ఈ 1000 రూపాయలు తీసుకొని మీ అకౌంట్ లకు 400 నుంచి 500 రూపాయలు కొడతా ఉన్నారు. అది ఓన్లీ 2 నెలలు 3 నెలలు పడ్డది, మొత్తం బంద్ అయిపోయిందండి. ఇంతవరకు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. మొన్న వారం రోజుల క్రితం 990 రూపాయలు గ్యాస్ పెట్టి తీసుకున్నాం. ఇంతవరకు సబ్సిడీ రాలేదు. అది సబ్సిడీ ఎక్కడ పోతుంది అనే రెండో పాయింట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకున్న ప్రతి ఆలోచన వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో సరే వీళ్ళు చెప్తున్నటువంటి అప్పులు అని చెప్తున్నారు కదా, వీళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు తప్ప డెవలప్ గురించి మాట్లాడతలేరండి. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ వీళ్ళు ఇవ్వగలుగుతారా? నేను మీ పార్టీ భవిష్యత్తు గురించి అడిగితే రామకోటి గారు, నేను మీ పార్టీ భవిష్యత్తు గురించి అడిగితే మీరు ఈ పార్టీ, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్తున్నారు, వైఫల్యాలు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వైఫల్యాలుగా చెప్తున్నారు. అది కాదు కదా నేను అడిగింది. నేనేమంటా, నేను ఒకవేళ తమ్ముడు మా పార్టీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఏంటంటే 100 రోజుల లోపల ఇవన్నీ చేస్తామని చెప్పిండ్రు, ఎన్నో కొన్ని చేసిండ్రు, కొంత జరుగుతూ ఉన్నది. మాకు ఇంకా చాలా అవకాశం ఉన్నది, చాలా సమయం ఉన్నది. మేము ఒకవేళ నిజంగా కూడా మంచి చేయకపోతే మా పరిస్థితి వచ్చే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు మాకు నిర్ణయిస్తారు. అంతే తప్ప రేపు వచ్చేటువంటి ఎలక్షన్ల ఏమి ఎజెండా టిఆర్ఎస్ బొందబెట్టేసారు, బీఆర్ఎస్ పెట్టిరు, తెలంగాణను మొత్తం నాశనం చేసి తెలంగాణ పేరే లేకుండా చేసారు. తెలంగాణ అంటేనే భయపడేటువంటి పరిస్థితికి తెచ్చుకొని కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రము అనేది లేకుండా చేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. ఇక తెలంగాణ లేదు, ఇక తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, తెలంగాణ రాష్ట్ర సమితి లేనప్పుడు దీనికి ఎజెండా ఏంది? ఇప్పుడు భారత ఎజెండా ఏంది అసలు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో చెప్పండి. అప్పుడు రాష్ట్రాన్ని ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు దేశాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఏమో వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దేమో. కరెక్టే. పుట్ల రౌద్యం అన్నాడు, ఎట్ల రౌద్యం ఏంటట అని ఒక సామెత ఉన్నది. ఎట్లా సాధ్యమే? ఏదన్నా కొంచెం కేజ్రీవాల్ చరిత్ర వేరు, ఇవాళ కేజ్రీవాల్ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ అనేటోడు ఒకసారి అయిండు, 2 సార్లు అయిండు. ఇవాళ ఇతర రాష్ట్రాలలో పంజాబ్ లో విస్తరించిండు. ఇంకో దాని భాష, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, ఇవాళ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సిస్టమ్, ఇదంతా కూడా కేజ్రీవాల్ కొంత సపోర్ట్ చేసింది. ఢిల్లీలో ఎప్పుడు కూడా మీకు తెలియదు, జనసంఘ్ పార్టీ ఉన్ననాడు కూడా 6కి 7కి 4 సీట్లు 3 సీట్లు 5 సీట్లు వచ్చినటువంటి సందర్భాలు జనసంఘ్ పార్టీకి. కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్ననాడు కూడా భారతీయ జనతా పార్టీకి, అప్పుడు భారతీయ జనతా పార్టీగా జనసంఘకు సీట్లు వచ్చినాయి. కాబట్టి ఢిల్లీలో ఉండేటువంటి ఆ సామాజిక వ్యవస్థ అదొక రకంగా ఉంటుంది. కేజ్రీవాల్ ఎవరికి ఉదాహరణ కాదని చెప్తా ఉన్నా. సరే, ఇవాళ కేజ్రీవాల్ పరిస్థితి కూడా మీరు చూస్తా ఉన్నారు.
రేపు వచ్చేటువంటి ఎలక్షన్లలో కేజ్రీవాల్ ఎవరితో కలుస్తాడు, ఎట్లా కలుస్తాడు, ఏం జరగాలని ఏదైనా కూడా ఇవాళ నిజంగా కూడా ఒప్పుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇంత ధైర్యంతో ఇంకా ఇలా ఉంటున్నందుకు. పాపం మీ భవిష్యత్ అంతా కూడా ఇవాళ దీని మీద పెట్టి మీరు వచ్చిన తర్వాత నిజంగా న్యాయం జరిగిందా? ఎంత అన్యాయం అండి. ఇవాళ అనేక లక్షలాది మంది యువకులు ఈ ఉద్యమం కొరకు పోరాడి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది చస్తే ఇవాళ వాళ్ళని పట్టించుకున్నటువంటి గతి లేకుండా మనము, మన కుటుంబము, మన సామ్రాజ్యం అని చెప్పి పనిచేస్తే ఎంత దారుణము. ఒక్కొక్కడు భగభగ మండిపోతుంది. డిఎస్సి బంద్ అయిందండి 10 సంవత్సరాల నుంచి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ లేదు, ఉద్యోగ నియామకాలు లేవు, మన్ను లేవు, మశాన్లు పొద్దునట్లేస్తే కాళేశ్వరం కుంభం, కాళేశ్వరం అనేది పెట్టి మొత్తం రాష్ట్రం కాళేశ్వరంలో ముంచేసింది. ఇవాళ నేనైతే సలహా ఇస్తా. నన్ను అడిగితే ఏం ఉద్యోగం నోటిఫికేషన్ లో జాబ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ జాబ్ సెలెక్షన్ అయిన సర్టిఫికేట్ ఇచ్చి మీ అని చెప్పుకోవడం అది కరెక్టేనా? సరే, మేము కాకపోతే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఇచ్చిండని ఆయన వేదిక మీదకి పిలిచి ఆయనతో ఇప్పించేది ఉండేనా? రైట్, మేము ఆయన పిలిచి ఆయనతో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని కోట్లు కొట్టేసినాయి నోటిఫికేషన్లు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎన్ని కోట్లు బంద్ అయినాయి, ఎన్ని ఇంటర్వ్యూ, ఏదైనా ఒక్కటన్నా సక్సెస్ అయ్యారా? 73,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, 1,73,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. కోటేశ్వర గారు రైట్, మళ్ళీ మీ ఇద్దరికి అవకాశం ఇస్తాను మళ్ళీ. కోటేశ్వర గారు, బీఎస్పీతో పొత్తుకి రీసెంట్గా ఇటీవలే ఆయన కామెంట్, ఇద్దరు కలిసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కేసీఆర్ కలిసి మాట్లాడుకోవటం, బయటికి రావటం, పొత్తుకు మా మధ్య పొత్తు ఉండబోతుంది, విధి విధానాలు త్వరలోనే ఖరారు అవ్వబోతున్నాయని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ పార్టీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో ఆమె లేదు, మేము సింగిల్గానే వెళ్తున్నాము, ఎవరితో కూడా మాకు పొత్తు అవసరం లేదు, ఈవెన్ ఇండియా కూటమితో కూడా మేము కలవని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది నిజంగానే ఒక కేసీఆర్కి ఒక షాక్ లాంటిదే కదా? ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు, జనసేన, తెలుగుదేశం. వాళ్లే నాయకులు, వాళ్లే అధిష్టానం, వాళ్లే సర్వస్వం. అందుకనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు జైల్లో కలుసుకొని, పవన్ కళ్యాణ్ జైలు నుంచి బయటకు రాగానే మేము తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటున్నామని ప్రకటించారు. అయిపోయింది. కానీ బిఎస్పీ అనేటువంటిది ఒక జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీకి చెందినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీ అధిష్టానంతో లేదా అధినాయకురాలతో మాట్లాడకుండా చర్చలు జరపచ్చు. చర్చలు జరిపిన తర్వాత అవి అంతర్గతంగా మాకు ఈ అభిప్రాయాలు ఉన్నాయి, మేము మీతో కలుద్దాం అనుకుంటున్నాం, ఫైనల్ గా మా అధిష్టానం వరకు నిర్ణయించిన తర్వాత ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటే ఒకటి. అలాంటిది ఏమీ లేకుండా ముందు కేసీఆర్ తోటి మాట్లాడి మేమంతా కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నాము అంటే హైకమాండ్ తో మాట్లాడకుండానే స్టెప్ తీసుకున్నారంటారా? మీ అంచనా ప్రకారం హైకమాండ్ తో మాట్లాడకుండానే ప్రవీణ్ కుమార్ గారు ముందుకెళ్లి కేసీఆర్ కలిసారంటారా? మరి అట్లా కోటేశ్వరరావు గారు నమస్కారం. కోటేశ్వరరావు గారు నమస్కారం. ఇప్పుడు మిర్యాల కూడా సీటు కూడా ఖరారైందండి ఆయన కొరకు. నాగర్ కర్నూలు సీటు కూడా ఖరారైంది. ఇంకా ఇప్పుడు మాయావతి గారితో కేసీఆర్ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే ఈయన ఒక పార్టీ, ఆమె ఒక పార్టీ. ప్రవీణ్ కుమార్ గారు మరి తమ పార్టీ నాయకురాలతో మాట్లాడుకోవాలా వద్దా? ముందుగా చిన్న చిత్తగా మనిషి ఏం కాదు, లేదా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఇంకా అతనేమి కాదు కదా. అదేమి మాట్లాడకుండా వచ్చి కేసీఆర్ తోటి మాట్లాడుకొని ప్రకటించేసి బహిరంగంగా ఎవరు రమ్మన్నారు, మీడియా ముందుకు వచ్చి ఎవరు చెప్పమన్నారు వాళ్ళిద్దరిని? అందువల్ల అదంతా కూడా వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి. బహుశా మాయావతి గారి మీద నా అభిప్రాయం ప్రకారం అయితే బీజేపీ ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకొట్టించిందేమో అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నది. ఎందుకంటే బీజేపీ తోటి మాయావతి గారికి ఉన్నటువంటి సంబంధాలు, లేదా ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఆమె ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసినప్పుడు చివరికి అభాస్ పాలైంది ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ గారు అభాస్ పాలయ్యారు, కేసీఆర్ అభాస్ పాలయ్యారు. ఎందుకంటే 3 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు ముందు 2 పార్టీలు లేదా ఇద్దరు ఏ విధంగా పరస్పరం విమర్శించుకున్నారు అవన్నీ మర్చిపోయి లౌకికవాదం అనే పేరుతో వాళ్ళు ప్రయత్నం చేశారు. లౌకికవాదం మరి 3 నెలల క్రితం లౌకికవాదం లేదా? కాంగ్రెస్ బీజేపీ లౌకికవాదం అని చెప్పేసి. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిష్టకే నష్టం తప్ప
రాష్ట్ర ప్రజలకి లేకపోతే పొ- ఇంకోటికి ఏం పొత్తు లేదు. పొత్తు చర్చలు నవ్వుతారు జనం. ఈ కోటేశ్వర గారు విధమైనటువంటి అపహాస్యపు కోటేశ్వర గారు వ్యవహారాలు జరిగితే పొత్తు అబాస్ చర్చలు పాలైన ఆ సమావేశాలు పార్టీల వాళ్ళే. పొత్తు చర్చలు సమావేశాలు ఇప్పుడు- ఇంత సిల్లీగా ఒక ట్వీట్ చేస్తే పటాపంచలు అయిపోయేలాగా ఉండకూడదేమో, అంటే అలా జనరల్గా అవ్వవేమో. నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ మాయావతి గారైనా కానీ ఏకపక్షంగా అక్కడ ఒక ట్వీట్ ద్వారా ఆ విధంగా ప్రకటన చేయటం ద్వారా ఆమె పార్టీ నాయకుడిని కూడా ఆమె గౌరవించినట్టు కాదు కదా. ఆమె ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి దీన్ని గౌరవప్రదంగా బ్యాక్అవుట్ అవ్వమని చెప్పుంటే అది వేరు. కానీ ఆ మర్యాద ఆమె కూడా పాటించలేదు కదా. ఆ విధంగా ఒక ట్వీట్ ద్వారా పార్టీని నడిపిస్తారండి. రెండోది, అసలు ఇదే వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో బీఎస్పీ ఎట్లా పోటీ చేస్తుందో ఏమిటనేటువంటి విషయం ఆమె ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదనేటువంటిది నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఏదో చొరవ చేసి మాట్లాడారు ప్రవీణ్ కుమార్ గారు. ఆ మాట్లాడినటువంటి ఆయనకైనా గౌరవం మిగిల్చాలి కదా. రేపు ఆయనకు గౌరవం మిగిల్చకపోతే రేపు బీఎస్పీ తెలంగాణలో ఏముంటది? ఆమెను నేను ఈ గౌరవించే విషయంలో ఒక మాట చెప్తా ఈ విషయంలో కోటేశ్వరరావు గారు. అసలు జరిగింది ఏంటంటే రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రవీణ్ కుమార్ మీద. ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు, కేజ్రీవాల్ లాగా అభివృద్ధిలోకి వస్తాడని అనుకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు ఇంత పెద్ద పార్టీ పెట్టి పోనీ మొన్న ఎలక్షన్లలో ఘోరంగా విఫలమైనా కూడా సరే మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయన ఏదన్నా దీని దళిత మూవ్మెంట్ను కానీ లౌకిక వాదాన్ని కానీ ముందరికి తీసుకుపోయి ఒక దళిత నాయకునిగా, ఒక లోయర్ సెక్షన్, ఒక వీకర్ సెక్షన్ నాయకునిగా ఎక్స్పోజ్ అవుతాడు అనుకుంటే కేటీఆర్ లాంటి దుర్మార్గుని వెనుకబోయి కేటీఆర్ లాంటి ఒక నీతి నియమాలు లేనటువంటి ఒక పార్టీ వ్యవస్థ, రాజకీయము ఏమి లేనటువంటి తర్వాత కుంభకోణాల మయమైనటువంటి ఆ పార్టీ వెనుక పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు మాయావతి గారు వద్దనడానికి కారణము తాలూకా మండలాల కమిటీలు, జిల్లా కమిటీలు మొత్తం కూడా మాయావతికి ఉత్తరాలు రాసిరు, టెలిగ్రాములు ఇచ్చిర్రు, టెలిఫోన్లు చేసిర్రు, వందల వేల రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. ఇట్లయితే మేము ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ఆమె ఆ నిర్ణయం తీసుకున్నది. మీరు ఎక్కడనైనా ఈ పొత్తును అభినందించిన వ్యక్తులు ఎవ్వరూ లేరు ఆ పార్టీకి సంబంధించి. దళిత నాయకులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, మేధావులు కావచ్చు, మీలాంటి వారు పెద్దలు కావచ్చు. ఇది ఎక్కడ అక్రమ సంబంధము? మొన్నటి వరకు 3 నెలల కింది దాకా కూడా ఎన్ని తిట్టాన్నో తిట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవిని త్యాగం చేసి ప్రజలలోకి పోయి ఏమో సాధిస్తా అని చెప్పి ఆఖరికి ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఒక ఎంపీ సీటు కొరకు కేసీఆర్ యొక్క 5%, 3%, 2% ఓట్ల కొరకు కేసీఆర్ ఈయనను వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ రావడం అనేది ఎవరు హర్షించలే, అభిశంసించారు అందరూ ఈ రాష్ట్రంలో. అందుకొరకు ఈ నిర్ణయం జరిగింది మాయావతికి. ఇక్కడ రాష్ట్రంలో అసలు కార్యక్రమమే లేదు, ప్రజలు లేరు, ఏం లేదు, పార్టీ నిర్జీవంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ పార్టీ కాదు, అసలు ప్రవీణ్ కుమార్ పార్టీ ఏం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. అది అసలు దీని వెనుక ఉన్నటువంటి కథ. కోటేశ్వర గారు, ఈ లోక్సభ ఎన్నికల్లో మ్యాక్సిమం అంటే మెజారిటీ సీట్లు కనుక సాధిస్తే ఏదైతే కేసీఆర్ అనుకున్నారో జాతీయ రాజకీయ లక్ష్యం అది నెరవేరడానికి కొంచెం అవకాశం ఉంటుందేమో, ఏమంటారు మీరు? అలాంటి అవకాశాలు ఎక్కడ కనపట్లేదు. లేదా ఆ పార్టీ మద్దతుదారులకి అటువంటి ఆశలు ఉంటే ఉండొచ్చు, కానీ అలాంటిది ఎక్కడ కనపట్లేదు. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమిలోనో లేకపోతే ఇండియా కూటమిలో ఏదో ఒక దానిలో చేరకుండా ఒంటరిగా ఉండి నేను చక్రం తిప్పుతాను అనేటువంటి పరిస్థితి రాజకీయ అనుభవం రాహిత్యం అని ఉండాలి, లేకపోతే ఊహల మీద నడుస్తున్న పరిస్థితి అయినా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దేశంలో మొత్తం రాజకీయ పార్టీలన్నీ మొత్తం మీద 2 శిబిరాలుగా చీలున్నాయి. ఆ 2 శిబిరాలుగా చీలున్నప్పుడు ఏదో ఒక శిబిరంతో ఉండటం అనేటువంటిది ఓ పద్ధతి. అలా కాకుండా 3వ శిబిరం నేనే చక్రం తిప్పుతానని చెప్పేసి కేసీఆర్ అటువంటి భ్రమంలో ఉన్నారా అనేటువంటిది. ఎందుకంటే ఆ రెండు కాకుండా ఆ రెండు కాకుండా వేరే పార్టీకి, వేరే శక్తికి, అటువంటి వేరే పార్టీకి దేనికి కూడా ఆ శక్తి లేదంటారా? ఆ 2 పార్టీలు కాకుండా చేరలేము. ఆల్రెడీ బీజేపీతో మాకు వైరం నడుస్తూనే ఉంది. ఇక మేము 2 శిబిరాలంటే ఎట్లుంటుందని ఇది కరెక్టేనా మీరు చెప్పేది? కూడా 2 శిబిరాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కోటేశ్వరరావు గారు చెప్పింది జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీది కూడా భారతీయ రాష్ట్ర సమితి కదా,
మీరు ఎండ ఉన్నారు అని అడుగుతాండు, లేదా మూడో శిబిరం అన్న కావాలి. అయితే ఇటన్ ఉండాలి, లేకుంటే అటన్ ఉండాలి, లేకుంటే మీకు సొంత దుకాణం అని ఉండాలి. జాతీయ రాజకీయాల్లో రెండు అది ప్రధానమైనటువంటి శిబిరాలు వారు ఇవాళ అన్నది తారసిల్లుతున్నాయి. రెండు ప్రధానమైనటువంటి శిబిరాలు తారసిల్లుతున్నప్పుడు వాటికి ఓడిపోయినా గెలిచినా ఆ రెండిట్లోనే జరుగుతుంది తప్ప మూడో పక్షానికి అవకాశం లేదని అయితే నేను చెప్తున్నా. అటువంటి మూడో పక్షానికి ఏ అవకాశం లేనప్పుడు ఒక చిన్న ప్రాంతీయ పార్టీ పోయినసారి వచ్చినటువంటి సీట్లు కూడా ఇప్పుడు వస్తాయో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చేసేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అందువలన రాజకీయ పోలరైజేషన్ లో ఎటున్నారు? పోనీ మీతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ వెనకాల ఉన్నటువంటి నీడ కూడా మీ వెనకాల కనపట్లేదు. నీడ కనపట్లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా అది ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధం కావట్లేదు, మొత్తం బయటకు వెళ్ళిపోతున్నారు. అందువలన అటువంటి అవకాశం లేదనేది తప్ప జాతీయ రాజకీయాల్లో పోలరైజేషన్ జరుగుతూ ఉంది. పోలరైజేషన్ లో మీరు ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటారు? సమస్య. మరో పార్టీకి కానీ మరో శక్తికి మరో కూటమికి కానీ అటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు. రైట్ కోటేశ్వర గారు, మరో పార్టీకి కానీ మరో కూటమికి కానీ అటువంటి పరిస్థితి లేదు, ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ మనం కొంతమందిని చూసినట్లయితే లైక్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసన హ్యాట్రిక్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నవీన్ పట్నాయక్ అయితే ఆల్మోస్ట్ 5 సార్లు పైన అయ్యారు. అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ అయ్యారు. అట్ ది సేమ్ టైం కేజ్రీవాల్ కూడా వరుసన ఒక బలమైన పార్టీని ఢీకొని 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇటువంటి శక్తులు ఏకమైతే ప్రత్యామ్నాయ శక్తి ఉత్పన్నమయ్యే అవకాశం లేదా? అటువంటి శక్తులు ఏకమయ్యేటువంటి అవకాశం లేదనేది కదా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ తోటి ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నా ఆమె ఇండియా కూటమి నుంచి ఏమి బయటకు వెళ్ళలేదు. ఇండియా కూటమిలో కానీ లేదా ఎన్డీఏ కూటమిలో కానీ నవీన్ పట్నాయక్ చేరలేదు. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఇండియా కూటమిలో భాగస్వామి. ఢిల్లీలో కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందువలన విడిగా ఉండి వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, ఆయన ఏమి సాధిస్తాడు? ఆయన ఏమి సాధించేది ఏమి లేదు. నవీన్ పట్నాయక్ కూడా అంతే. అందువలన ఇవాళ పోలరైజేషన్ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ పోలరైజేషన్ లో ఎవరెట్టుంటారు అనేటువంటిది సమస్య. ఆ విధంగా చూసుకున్నప్పుడు నాకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలను నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి కేసీఆర్ చెప్పొచ్చు, వ్యతిరేకించవచ్చు కూడా. దాన్ని నేనేం కాదంట్లా, అదేం తప్పనంట్లా. కానీ మన ప్రాంతీయ పార్టీల చరిత్ర చూసినప్పుడు తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు అంటే డిఎంకే నుంచి చీలినటువంటి అన్నా డిఎంకే అక్కడ 5 ఏళ్ళు వాళ్ళు ఉంటే 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామం కూడా కాంగ్రెస్ నుంచి చీలిపోయినటువంటి వైసీపీ అనేటువంటిది అక్కడ ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ఇంకొక ప్రాంతీయ పార్టీని సవాల్ చేస్తాం. అటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఇక్కడ 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాధించడం అనేటువంటిది ఇక్కడ ఒక సవాలు. బీఆర్ఎస్ కి సవాలు ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించడం. 2 ప్రాంతీయ పార్టీల మధ్య అది వేరు. కానీ ఇక్కడ ఒక కొత్త పరిస్థితి ఉంది. ఈ కొత్త పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ కి అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా అది నిలబడగలుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఒక సవాలు. ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి విశ్వాసం ఉండొచ్చు కానీ ఒక ప్రయోగమే. ఆ ప్రయోగం సఫలమవుతుందా విఫలమవుతుందా అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు విఫలమవుతుంది. లేదు సఫలమైంది అనుకోండి, ఇది ఒక చరిత్ర అవుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ నిలబడటం అనేటువంటిది తెలంగాణలో మరొక చరిత్ర అవుతుంది. అది అవుతుందా కాదా అంటే నా అభిప్రాయం ప్రకారం కాదనేది నా రీడింగ్. ఒకవేళ నా రీడింగ్ తప్పి రేపు మళ్ళా బీఆర్ఎస్ పునర్వైభవం పొందిందనుకోండి, అది ఒక కొత్త చరిత్ర అవుతుంది. అందువలన ఏం జరుగుతుంది సమస్య లేదు. ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తా. జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మాకు ఎంతో దూరం లేదండి, ఓడిపోలేదు ఏంటో అన్న నాకు తెలియదు. అయితే నేనేం చెప్తానంటే విశ్వాసం ఉంటుందా, సఫలమవుతారా విఫలమవుతాం అనేది మీరు దాన్ని బట్టి కూడా ఒకసారి గమనించుకోవాలి. మాకు ఓన్లీ 4 లక్షల ఓట్లతోటి మాత్రమే వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి, మాకు 39 సీట్లు వచ్చినాయి. ఈ పోల్ మేనేజ్మెంట్ కూడా ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే ఆ 4 లక్షల ఓట్లు కూడా రేపు మాకు ర్యాలీ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు జనాలకు పోలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ పవర్ కూడా ఇబ్బంది పెడుతున్నది. రైతులకు రుణమాఫీ కాలేదు, రైతులకు అకౌంట్లలో పైసలు ఇవ్వలేదు.
కాబట్టి ఇవన్నీ కలిపితే మాకు కూడా 4 లక్షలు క్యాలిక్యులేషన్ అయితే అని చెప్పిస్తుంది. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా, ఏ లీడర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా విశ్వాసంతోనే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే రేపు మన పార్టీ బాగుపడుతుంది, ఎందుకంటే జనాలలో ఎలా ఉన్నదని చెప్పేసి. కాబట్టి మేము ఏం చెప్తున్నానంటే ఓకే మీరు అన్నవి కూడా 100% నేను కానీ అనుకోవటం వేరు, వాస్తవ పరిస్థితులు వేరు కదా రామకోటి గారు. కేసీఆర్ గారు అనేది ఒక చరిత్ర. కేసీఆర్ గారు రామకోటి గారు జస్ట్ భావించడం వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకుని మాట్లాడాలి కదా. ఇప్పుడు 100% గ్రౌండ్ రియాలిటీ ఉన్నదండి. 100% ఒక్కసారి మీరు చూడండి. మీ ఒక్కసారి బీఆర్కే ఛానల్ తీసుకొని మనం ప్రజల్లోకి పోదాము. దాదాపు ఆ ఊర్లో 1000 మంది జనాభా ఉన్నారంటే దాదాపు 500 మంది చిలుకు కేసీఆర్ గారు లేని లోటు కనిపించకపోతే 100% అండి మీ కార్యకర్తల మీద రిటర్న్ అయ్యి మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అది ప్రజెంట్ ఉన్నది. ఒకసారి మీరు కూడా ఒక సర్వే చేసుకోవచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభావితం ఎలా ఉన్నది, బీజేపీ ఎలా ఉన్నది, కాంగ్రెస్ ఎలా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జాతీయ పార్టీలు ఆ ప్రాంతీయ పార్టీలు చూడరండి. ఓన్లీ ఒకసారి కేసీఆర్ గారు లేటే పంపిస్తున్నది. ఆయన లేని లోటు మాత్రమే కనిపిస్తున్నది. రేపన్నాడు తెలంగాణకు రావాల్సిన వాటా, ఇప్పుడు సపోజ్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణకు రావాల్సిన వాటా కొట్లాడాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీతో అవుతుందని చెప్పి జనాలలో ఒకటి ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ లోపాలు 3 నెలలు తెలిసిపోయాయి కాబట్టి సరే మన కోసం కనీసం సెంట్రల్ మీరు చెప్పేదాని ప్రకారం రామకోటి గారు, జనాలు బతున్నారండి. రామకోటి గారు మీరు చెప్పేదాని ప్రకారం మొత్తం 17 సీట్లకి 17 మీకే రావాలి మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే. నేను చెప్తా. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమన్నారంటే మీరు జనాలలో కూడా 20 సీట్లు 15 సీట్లు దాటితే ఎక్కువ అని చెప్పారు. వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి. మీరైతే క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. 6 సీట్లు 74 సీట్లకు పోయారండి. అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు? జనాలలో ఒక్కసారి మీరు సర్వే చేసుకోండి. మీ బీఆర్కే న్యూస్ ద్వారా సర్వే చేసుకోవాలని చెప్పండి. ఇప్పుడు మన ముత్తుల జనాన్ని కూడా మీరు సార్ అడగండి. కేసీఆర్ లేని లోటు జనాల్లో తెలుస్తుందా లేదా? ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తా చాలా తప్పు పాపం. నేను తమ్ముడు చాలా ఆయన ధైర్యానికి, ఆయన ఆలోచన పాపం ఎంతైతే ఆయన డిఫెన్స్ చేస్తుండో దాన్ని అభినందిస్తా ఉన్నా. కాకపోతే ఇదంతా వాస్తవం కాదని వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడ గంభీరవపేట అని ఒక సిరిసిల్ల నియోజకవర్గ మండల కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ 70-80 లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి కేటీఆర్ అంటే ఆయన మొన్న 7-8 వేల ఓట్లతో గెలవడం చాలా కష్టమైపోయింది. ఇవాళ ఇదంతా కాదు, ఏం చేసినామని చెప్పుకోవడానికి ఏమి పరిస్థితి లేదు. ఒక ప్రశ్న ఇంతకుముందు మీరే అడిగారు కావచ్చు, అసలు మొదటి ఎలక్షన్లు 2 ఎలక్షన్లు ఎట్లా గెలిచిండ్రు అంటే మొదటి ఎలక్షన్లలో ఏం చేయలేదు కాబట్టి రెండోసారి అన్న చేస్తాడని వేసారు. రెండోసారి చేయలేదు కాబట్టి మూడోసారి ఓడగొట్టారు. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు దాకా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇవాళ దేశం మొత్తం 2 భాగాలైపోయింది. తర్వాత ఎవరు ఎటుపోతారు ఏందనేది ఇంకా పూర్తిగా ఇంకా దాని మీద నిర్ణయం కూడా కాలేదు. మొదలు కాంగ్రెస్ పార్టీతో కొంతమంది కలిసి వస్తామని చెప్పారు, మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత మళ్ళీ విడిపోయినారు, మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ పార్టీ దీనికి ఉన్నటువంటి ఎజెండా ఏంది అనేది నేను అడుగుతా ఉన్నది. ప్రజలలో మీరు చెప్పేది ఏంది? మీరు 4, 3, 5, 2, 1 గెలిచి ఎంపీలను తీసుకుపోయి ఢిల్లీలో ఏం చేస్తారు? మీరు ఎవరికి తాకట్టు పెడతారు? దేనికి? అసలు అయితే ఒక మాట మేమేం లోపాలు ఎట్లా మీకు ఒప్పుకుండాలి? 10 సంవత్సరాలు మీ పాపాలను భరించిన ఈ తెలంగాణ ప్రజలు మా 100 రోజుల లోపాలను ఎత్తి చూపుతావా? 10 సంవత్సరాలు 3600 రోజులు మీ పాపాలు భరించారు. ఎట్లా మాట్లాడుతారు? కాబట్టి నేనేం చెప్తున్నంటే ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు, చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు. బహుశా ఇంత సీరియస్ గా నిర్ణయాలు తీసుకొని ఇంత దిక్కుమాలిన పరిస్థితి, మా కుండ ఖాళీ, మా ఖజానా ఖాళీ, మా ప్రాజెక్టులు ఖాళీ, అన్ని లొట మొత్తం ఏమి లేవు. ఇవాళ అన్ని ఖాళీ డ్రమ్ములు తప్ప ఇక్కడ ఉన్నది ఏమి లేనటువంటి పరిస్థితి లోపల ఒకడు కూలిపోయిన ఇంటికి, ఒక కాలిపోయిన ఇంట్లో రేవంత్ రెడ్డి గారు పాపం ఖాళీ ఖజానా ఖాళీ డ్రమ్ములు అయితే మీరు 6 హామీలు ఎలా అమలు చేస్తున్నారు? అన్ని ఖాళీ ఖజానా అయితే అంటే నేను ఇవాళ నేను చెప్తున్నా దాని ధైర్యంగా, మా నిబద్ధత, మాకు ఎటువంటి రెండో ఆలోచన లేదు. డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేసే కార్యక్రమం లేదు. డబ్బుల కొరకు మాత్రమే పనిచేస్తూ లేరు. తర్వాత రెండోది, మాకు ఒక జాతీయ నియంత్రణ పార్టీ ఉన్నది. హామీలు అమలు చేయాలంటే నిబద్ధతతో పాటు డబ్బులు కూడా కావాలి. కాదు, డబ్బులు వస్తాయి. ఇవాళ చెప్తా ఉన్నా, నేను ఒక మాట చెప్తా. నేను సింపుల్ గా ఒక మాట చెప్తా. ఇవాళ సింపుల్ గా ఒక మాట చెప్తున్నా. ఇవాళ అక్రమాలు జరిగిన విక్రమార్కుల దగ్గర నుంచి ఈ డబ్బులను వసూలు చేయగలిగితే ఒక రాష్ట్ర బడ్జెట్ను వెల్లదీయచ్చని చెప్తా ఉన్నాను. కాకపోతే రేపు పొద్దునట్టు ఎంక్వైరీలు జరిగిన తర్వాత ఎవరి దగ్గర ఇప్పుడు ఒక రైస్ మిల్లర్ల విషయం నేను మాట్లాడతా. రైస్ మిల్లర్ల విషయం లోపల ఈ రాష్ట్రం లోపల ఒక 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఈ రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ ఉన్నాయి.
ఎందుకున్నాయి వాళ్ళ దగ్గర అంటే బియ్యం వడ్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, పైసలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, డబ్బు ప్రభుత్వానికి రాలేదు ఇవాళ. నేను Right. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు చెప్పి ఈ విషయం చెప్పిన మేము 30-40 వేల కోట్లలో మొన్న 12,000 కోట్లు 11,000 కోట్లు కట్టేసి Right, right. సమయం మించిపోతుంది. ఇట్లా సమయం ఇట్లా మించిపోతుంది. అనేకమైనటువంటి మున్షి కాబట్టి గారు. నేను ఒకటి చివరి మాట చెప్తా. Final word. వాళ్ళు ఇప్పటిదాకా సమయం మాట్లాడేది లేదు. ఇద్దరు కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఏం చెప్తా ఉన్నా అంటే Brief గా ఇప్పుడు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటది. వీళ్ళకు పోటీ ఉండదు, ఏముండదు, వీళ్ళ అడ్రస్ ఉండదు. వీళ్ళు ఏంటంటే నేను పారిపోవడానికి వే అవుట్ చూసుకోవాలి అంతే తప్ప Right. ఎట్లా క్షేమంగా బయటపడాలి చూసుకోవడానికే ఈ పార్టీ. లేకుంటే Right, వీళ్ళకి right, పార్టీ అవసరం లేదు, కేసీఆర్ కి అవసరం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎందుకంటే కటక ఎవరైనా మృత్యుంజయ సరే- గారు, అదేవిధంగా రామకోటి గారు. సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేస్తుంది, సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ అభిప్రాయాలు సూచనలు అంటే సబ్జెక్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది, అవుట్ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. ఆఫ్ కోర్స్ ప్రతి పార్టీ కూడా డిఫెండ్ చేసుకోవడం కామనే. ఏదైతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటూ కేసీఆర్ పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేదంటే చాలా కష్టమనే భావించాలి.